హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఈ వీడియో అయితే భోగి రోజు మార్నింగ్ అయితే ఇంకా చికెన్ తెప్పిద్దామని మా పిల్లలని తోలిచ్చాను. మా హస్బెండ్ ఇంకా లేడు కదా! ఆంధ్రాకెళ్లారు కదా! ఇంకా అట్లని మేమే కదా అని కొద్దిగా చికెన్ అయితే తెప్పించాను. తెప్పించి నా స్టైల్‌లో చికెన్ ఎలా చేశానో చూద్దామా? ఏంటమ్మా చికెన్ కొద్దిగా అంటున్నావు ఇంతగానం గరం మసాలాలు అనుకోకండి. ఇంట్లో కూడా గరం మసాలా లేదు. అందుకే కొంచెం ఎక్కువగా వేయించాను. కొంచెం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచి, కొద్దిగా కొబ్బరి కూడా ఎక్కువ కాదండి. కొద్దిగా ఏసాను. ఏసి ఇది నాకు ఒక 2 టైమ్స్‌కి వస్తుంది. కొద్దిగా వేస్తాను నేను మసాలా ఎక్కువగా ఎయను. ఏసి అది ఏంచి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఏసి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏసి అది కూడా మంచిగా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా నిమ్మకాయ, ఉప్పు వేసి కడుక్కున్న చికెను మంచిగా 2 సార్లు కడుక్కున్న చికెన్‌ని ఇందులో వేసి వాటర్ వచ్చే వరకి మంచిగా దాంట్లో చికెన్‌లో వాటర్ అంతా పోతుంది కదా! పోయే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులోనే ఒక పెద్ద టమాటా గ్రేవీ కోసం టమాటా, ఉప్పు, కారం కూడా వేసుకొని మంచిగా కలిపి క్యాప్ పెట్టేస్తే ముక్కకు కూడా ఉప్పు, కారం పడుతుంది. టమాటా కూడా మంచిగా మగ్గిపోతుంది కదా! అందుకే మంచి క్యాప్ పెట్టేసి ఒక సిమ్‌లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మంచిగా ఉడికిపోయిందిగా. ఉడికిపోయిన తర్వాత కలిపేసి అందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. కొద్దిగా గ్రేవీ కోసము వాటర్ వేసి మంచిగా కలిపేశాను. కలిపేసిన తర్వాత కలుపుకున్న తర్వాత అందులో మంచిగా వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ లాగా చికెన్ వస్తుంది. వచ్చిన తర్వాత అందులో కొంచెం మనం ఇందాక మసాలా చేసి పెట్టుకున్నాం కదా! అంత చేశాను. నేను కొద్దిగా వేసాను చూడండి. వేసిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే. నేను దాంట్లోకి జీరా రైస్, చపాతీ చేశాను. ఇంకా పిల్లలు మేమైతే తినేసాము. ఈ వీడియో ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. వీడియో ఇంతే.